దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం ఆయన మాటలు ధ్యానించే వారిగా మనల్ని ఉంచినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. హల్లెలూయా. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువ. తండ్రి, వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువ మీరు నాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన ఆ యొక్క రెండో మాటనే మనం ఈ దినం ధ్యానం చేసుకుందామండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం ఒకసారి చదవండి. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఆమేన్. చూడండి, సిలువలో యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు అటు పక్కన ఒక దొంగని, ఇటు పక్కన ఒక దొంగని సిలువేశారు. అయితే ఆ దొంగ ఒక యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవునికి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలి అన్నప్పుడు, చూడండి, ఈ నేరస్తుడు విషయంలో గమనిస్తే మనం ఒక వ్యక్తి పాప విముక్తి పొందడానికి అతడు బాప్తిసం గాని ఏమండి సంఘ సంబంధమైన కార్యకలాపాలలో గాని ఏమీ లేకుండానే చూడండి అతడు పాప విముక్తి పొందాడు. ఎందుకంటే క్రీస్తు సొంత రక్షకుడిగా తను అంగీకరించాడు చివరి దినాల్లో. అయితే తను మరణంతోనే తను ఆ పరలోకాన్ని చేరాడు. తాను చనిపోయిన రోజునే పరమందు నివాసం చేస్తున్నాడు. పాప విముక్తికి పశ్చాత్తాపం కేవలం ఏమండి పాప విముక్తి మనం పొందాలంటే మొదటిగా పశ్చాత్తాపం, రెండోది నమ్మకం మూలంగానే కేవలం దేవుని కృప వల్లనే జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం అనేది మనం జీవితంలో ఉన్నప్పుడు ఏమండి పశ్చాత్తాపం మనకు కలగాల. పశ్చాత్తాపం కలగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో మనం అవకాశం ఇచ్చినట్లయితే వాక్యం మన హృదయంలోకి వెళ్ళి మనకు పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తుంది. మన పశ్చాత్తాపం కలుగు చేసినప్పుడు మనం ఆ దేవుని మార్గాలను అనుసరించే వారిగా ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే చెడు మార్గాల నుంచి విసర్జించుకుంటాం. ఎందుకంటే మన ఆత్మ మనకు గద్దెస్తుంది. మనం చేస్తున్న ఆ యొక్క పాప దోషాలు కూడా మనం నిలబడకుండా చేస్తుంది. చూడండి, అదే విధంగా మనం చూసినట్లయితే ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 8-9 చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడని వీలు లేదు. చాలు. ఆది నుంచి అంతం వరకు పాప విముక్తికి రక్షణ అనేవి ఏ యోగ్యత లేని వారికి కూడా ఏమండి దేవుడు ఉచితంగానే ఇచ్చాడు. ఏమండి ఎందుకంటే అది నేను అనుకోవచ్చు సహజంగా, నేను మంచి పనులు చేశాను, పుణ్యాలు చేశాను, అందువలన నాకు ఈ యొక్క రక్షణ దొరికిందని ఈ యొక్క నేను అదృష్టవంతుడే, నేను భాగ్యవంతుడే అని చెప్పి అనుకుంటారు కొందరు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసిన పాప పుణ్యాల వల్ల గాని ఏమండి నీ యొక్క చేసిన ఏ కార్యక్రమాల వలనైనా సరే నీకు అది దేవుని కృప వచ్చిందంటే అది నువ్వు చేసే క్రియలను బట్టి కాదు, కేవలం ఆయన ఒక ఉచితమైన కృపలోనే ఉంటది. ఏంటి మనకు ఉన్న విశ్వాసం కూడా దేవుని ఉచిత కృపావరమే. దేవుని వైపు మనం తిరిగి దేవుని మాటలు మనం ధ్యానిస్తున్నాము, ఆయన మాటలకు మనం చెవియొగ్గి ఉంటున్నాము అంటే అది ఆయన కృపే. ఆయన మనల్ని ఆ విధంగా మనకి ఆ ఆలోచన అనేది మనకి కలిగకపోతే ఏమండి మనం ఎవరు కూడా ఆయన వాక్యాలు వినడానికి ఆసక్తి కలిగి ఉండం. చూడండి, ఒక వ్యక్తి మనసులో గాని హృదయంలో గాని దేవుని కార్యం జరగకపోతే ఎవడు కూడా క్రీస్తు మీద నమ్మకం పెట్టుకోడు. ఎందుకంటే వాడి స్థాయికి మించిన పరిస్థితుల్లో దేవుడే గనక విడిపించకపోతే క్రీస్తు వైపు ఎవరు రారండి. ప్రతి ఒక్కరూ ఒక క్రీస్తు వైపు తిరిగారు అంటే వారి యొక్క వేదన బాధల్లో తిరుగుతారు. అయితే ఒక నేరస్తుడైతే ఒక దొంగ విశ్వసించాడు చివరి దినంలో తన మరణకాలంలో. ఏమండి విశ్వసించి దేవా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి, నిత్యంగా ఈ దినం నువ్వు కూడా నాతో పాటు పరలోకంలో ఉంటావు అనగానే అతని పాప క్షమాపణ కొట్టివేయబడ్డాయి. క్షమించగలిగాడు దేవుడు, పశ్చాత్తాపాన్ని ఇవ్వగలిగాడు. ఈ రెండో మాటని మనం ధ్యానించాం. దేవుని స్తోత్రం కలుగును గాక. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాము. కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువా, సిలువలో పలికిన ఆ రెండో మాటను మేము ధ్యానించుకున్నాము. ఆయన ప్రభా, రక్షణ అనేది ప్రభా నీ కృప మాకు అది ఉచితంగానే నువ్వు ఇచ్చిన కృపే నాయన. మా పాప పుణ్యాల వల్ల దేవా మేము ఒక స్థితిలో ఉన్నవారం అయితే కావు నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీకే స్తోత్రం నాయన.
ఈ మాటలు మా హృదయాలు నెమరు వేసుకొని జీవించే కృపనివ్వమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి.